అది ఇప్పుడు మ్యూటేషన్ చేయకపోతే రీసర్వ్ చేసేటప్పుడు వెబ్లాండ్ రికార్డ్ దాకా అంటే ఆన్లైన్ రికార్డ్ దాకా ఎవరైతే పట్టాదారులు ఉన్నారో ఇప్పుడు మీరు కొలిపించుకున్నప్పటికీ కూడా మీరు మా భాగం మాకే వస్తాయి అనేసి మీరు కొలిపించుకున్నారు రీసర్వేలో పిల్లలు. దానిని మీరు మీరు ఇదివరకే మీరు ఆన్లైన్లో ఉన్నట్లయితేనే ఆ ఎల్పిఎంతో పాటు మీ ఖాతా ఉంది 1Bలోని ఆన్లైన్ ఖాతా 1 అంటాం మనం. ఆ ఖాతాలోకి మీరు కొలిపించుకున్న ఎల్పిఎంని అక్కడ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది మీరు చేసేటప్పుడు డేటా. ఎప్పుడు మీరు ఆన్లైన్లో ఉంటే అంటే ఇప్పుడు తల్లిదండ్రులు చనిపోయినారు కాబట్టి వాళ్ళు పిల్లలు ఎవరు కూడా మార్చుకొని ఉండని పక్షాన మీరేం చేయాలంటే ఇప్పుడు ఎవరైతే తండ్రి ఉన్నాడో ఆ చనిపోయినాడో వారి పిల్లలు నాకు ఆధార్ కార్డు తెచ్చుకొని వస్తే సరిపోతుంది. నేను మ్యూటేషన్ ఫైల్ తర్వాత చేయించుకుంటాను కానీ మీరు ఆధార్ కార్డు తెచ్చుకొని వస్తే మీకు ఈ భాగం ఎంతెంత సర్వే నెంబర్లో ఎంతెంత భాగం కావాలో మీరు ఇక్కడ నాకు చెప్పినట్లయితే నేను అదే రాసిపోయి మీరు ఎవరు రాకుండా నేను ఆఫీస్లోనే నేను మ్యూటేషన్ అప్లై చేసుకుంటాను. అప్లై చేసుకొని మళ్ళీ మరుసట నేను వస్తాను. వచ్చిన తర్వాత మిగతా రికార్డ్ అంటే డెత్ సర్టిఫికెట్ లేని వారు నేను పంచనామా రికార్డ్ తీసుకొస్తాను. అవును వాస్తవమే చనిపోయినటువంటి పలానా లింగారెడ్డి గారికి ఇదిగో ఇంతమంది పిల్లలు అనేసి గ్రామంలోని పెద్దలకు తెలియపరుస్తారు కాబట్టి దేశ కమిటీ కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళు తెలియపరుస్తారు. దాని ప్రకారంగా మేము డెత్ సర్టిఫికెట్ కానీ లీగల్ సర్టిఫికెట్ కానీ లేకుండా ప్రస్తుతానికి అయితే మన రీసర్వ్ జరిగింది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం మ్యూటేషన్ చేయడానికి అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు అంటే ఇక్కడికి వచ్చేసి 10 మంది 5 మంది కాదు కానీ మ్యాక్సిమం మన ఊరిలోని ఒక్క పట్టదారుడు కూడా రేపు వచ్చేటప్పుడు మేము ఆన్లైన్ చేసి మేము పట్టాలు పంపిణీ చేసిన తర్వాత ఒక్క పట్టాదారుడు కూడా చచ్చిపోయిన పట్టాదాన్ని బయటకు రాకూడదనేసి ఉద్దేశించి జాయింట్ కలెక్టర్ గారు మరి చెప్పారు. అదే నిన్న సాయంత్రం చెప్పడంతో మళ్ళీ మార్నింగ్ అయ్యేది ఎలక్షన్ వరకు చూసుకొని మళ్ళీ ఇక్కడికి మన ఊరి పరిగెత్తి కూడా వచ్చాను. మీరందరూ నాకు సహకరించినట్లయితే నేను కూడా మీకు అందరికీ హెల్ప్ చేసిన వాడని అవుతాను. నాకు తృప్తి ఉంటుంది. నేను మీకు పని చేసి పెట్టినట్టు నాకు తృప్తి ఉంటుంది. మా వీఆర్ గారు చేసి పెట్టేది అనేసి మీకు తృప్తి ఉంటుంది. కాబట్టి మీరందరూ నాకు సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు డెత్తులు ఉన్నాయి. నేను 1B కూడా తెచ్చాను. గతంలో ఎవరైనా పట్టాదారులు మార్చుకున్నట్లయితే వాళ్ళ అవసరం లేదు. తల్లిదండ్రుల పేరు మీద ఉన్నటువంటి భూమి లేదండి మేము మార్చుకోలేదు అనేసి అంటే వాళ్ళు ఖచ్చితంగా నా దగ్గరకు వచ్చినట్లయితే మీ ఆధార్ కార్డు ఓ తండ్రికి 2 3 కొడుకులు ఉంటే 3 4 ఎంతమంది ఉంటే అంతమంది నాకు ఆధార్ కార్డు ఇస్తే నేను ఆన్లైన్ డేటా ఇక్కడ ఉన్నటువంటి డేటా నేను పట్టుకుపోయి అక్కడ చేసుకుంటాను. అది అయిపోయిన తర్వాత రీసర్వే మేము డేటా చేసేటప్పుడు మీ యొక్క డేటాను మీరు కొలిపించుకున్నటువంటి ఎల్పిఎం నెంబరు ఎక్స్టెంట్ సర్వే నెంబర్ ఎంతైతే అంత కొలిపించుకున్నారో అక్కడ మాత్రం కరెక్ట్గా వస్తుంది. మీరు దీన్ని కూడా మీరు మమ్మల్ని సహకరించకపోతే మేము చేసేది ఏముండదు. గవర్నమెంట్ ఇన్ని డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి మనకు రీసర్వే ప్రోగ్రాం పెట్టింది. ఇదంతా ప్యూర్గా అంటే ఒక శుద్ధంగా అవ్వాలి అంటే మనందరం సహకరించుకుంటేనే మేము ఆ పని చేయగలుగుతాం, మీకు ఆ పని చేసి పెట్టగలుగుతాం. మీరు ఎవరు కూడా ఆన్లైన్లోని డబ్బులు ఖర్చు పెట్టవలసిన పనే ఉండదు. నేనే పట్టుకుపోయి మా ఆఫీస్లోని నా లాగిన్లోని ఓపెన్ చేసుకొని అప్లై చేసుకొని నేనే వస్తాను. మిగతా అప్లికేషన్ నేను తెచ్చుకొని వచ్చిన తర్వాత మీరు ఏ భాగం అయితే ఆన్లైన్ చేయించుకొని వచ్చారో దాన్ని మీరు సంతకాలు పెట్టి నాకు ఇస్తే సరిపోతుంది. అంతే. మీరందరూ నాకు సహకారం చేస్తారనేసి మన గ్రామస్తులందరూ వేడుకొచ్చున్నాం.